కండ్లవడని దేవుళ్ళ కంటే కనిపించే తల్లిదండ్రులే ఎక్కువ. ఎవరికైనా మొదటి దైవాలు తల్లిదండ్రులే. వాళ్ళు లేకుంటే మనకి జీవితం ఎక్కడిది, ఇంత పేరెక్కడిది? కాబట్టి పొద్దుగాల లేచి మొదలు దేవుణ్ణి కాదు, కన్నులను తలుసుకున్నాకనే దేవుళ్ళని మొక్కాలని పెద్దలు అంటారు. కానీ ఈ జమానాల కొంతమంది ఫాల్తుగాన్లకు అయ్యవ్వాలంటే శత్రువులు అన్నట్టు, వాళ్ళు ఏదో భూతాలు అన్నట్టుగా అనిపిస్తుంటుంది. గందుకే గిసొంటి దరిద్రపు గొట్టోళ్ళందరికీ సిగ్గు రావాలని గిడో పెద్ద మనిషి గీ పని చేసిండు. ఈ వార్త చూసి మీరు కూడా మీ నోటికి వచ్చినట్టు తిట్టచ్చు. ముందుగాలనైతే వార్త చూడుండ్రి. ఇగో ఈడ ఇంట్లో చదురుతున్న ఈ పెద్ద మనిషి చేసిన పెద్ద ముచ్చట గురించేనులా చెప్పుకునేది. ఈ పెద్ద ఆయన పేరు గోలి శ్యామ్ సుందర్ రెడ్డి. హన్మకొండ జిల్లా ఎలకతుర్తి ఉంటాడు. 2006 నుంచి 2011 దాకా ఎలకతుర్తి ఎంపీపీగా కూడా పనిచేసిండు. మంచి పలుకుబడి కూడా ఉన్నది. 2021 దాకా మంచినే ఉన్నది పెద్ద మనిషి జీవితం. కాకుంటే కరోనా మహమ్మారి ఏయంగా ఈయన ఇంటామె కాలం చేసిందట. పాపం ఒక కొడుకు ఒక బిడ్డ ఉన్నదట. బిడ్డ అమెరికాలో బతుకుతుందట. ఏ కొడుకు హన్మకొండలో ఉంటున్నాడు. ఇంటామె కాలం చేసినాక కొడుకు దగ్గర కొన్ని రోజులు ఉన్నాడట. గాని ఆ మోతేవారి ఆ ఇల్లును ఆయన పేరు మీదకి మార్పించుకొని ఇంట్లోకించి బయటికి వెళ్ళగొట్టిండట. అదే కాదు, తల్లి పేరు మీద ఉన్న 3 ఎకరాల భూమిని కూడా పట్టా చేసుకున్నాడట. ఇక ఆయన బిడ్డకు కట్నం కింద ఇచ్చిన 2 ఎకరాల భూమిని కూడా ఆక్రమించుకున్నాడట. ఇక అప్పటి సంది సంతుల్లోనే ఒక్కడే ఉంటున్నాడట. ఈయన తండ్రి మంచి షెడ్డలు చూడాల్సింది పోయి ఎవరన్నా దావకాంలో తీసుకపోయినా ఏమన్నా సాయం చేసినా వాళ్ళను సుతం బెదిరిస్తున్నాడట పుణ్యాత్ముడు. గందుకే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నాడు ఈ పెద్ద మనిషి. సుప్రీంకోర్టు తీర్పు తల్లిదండ్రులను వదిలేసిన వాళ్ళను పట్టించుకున్న వాళ్ళకు ఆస్తి అనుభవించి అప్పు లేదని నేను పేపర్లో ఇటీవల వచ్చిన తీర్పుని చూడడం జరిగింది. దాన్ని ప్రేరణగా తీసుకొని నేను ఇంకా వేరే వాళ్ళకు కూడా తల్లిదండ్రులకు కూడా కొడుకులు మంచిగా చూసుకునే వాళ్ళకు గుణపాఠం కావాలనే మళ్ళీ రెండోది నా భార్యకి ఇచ్చిన మాట 3 ఎకరాల భూమి ఇచ్చే ఉంటే మనకు మంచి పేరు ఉంటుందని అది కూడా దృష్టిలో పెట్టుకొని ఈ 3 ఎకరాల భూమిని నేను గవర్నమెంట్కి ఆర్డీఓ దగ్గర పోయి రాసి సైన్ చేసింది, ఉపయోగించడం జరిగింది, సైన్ చేయడం జరిగింది. ఇష్టపూర్తిగా 3 ఎకరాల భూమిని సర్కారుకు దాఖలు చేస్తున్నట్టు ఆర్డీఓ సార్కు రాసి ఇచ్చిండట. నేను చెప్పిన విషయాలన్నీ నిజం. నాకు గవర్నమెంట్కి ఇచ్చినందుకు సంతోషంగా ఉన్నది. దానికి ఆ భూమికి కోర్టు సముదాయాలు, భవన సముదాయాలు కానీ, కాలేజీ కానీ, ఏది కానీ ఉన్నదానికి నీ ఆర్డీఓ గారికి కూడా నేను మనవి చేసుకున్నా. ఏంటంటే నా భార్య పేరు దానికి పెట్టాలని నేను కోరినా తప్పకుండా పెడతాం అన్నారు వాళ్ళు. అది పాజిబుల్ అయితే పెట్టుకున్నా, పాజిబుల్ కాకపోతే పెట్టకుండా పర్లేదని నేను డిమాండ్ చేయలేదు. శెబ్బాస్ తాత, మంచి నిర్ణయమే తీసుకున్నావు పో. నీ కొడుకే కాదు, ఇట్లా అయ్య వాళ్ళకు బువ్వ పెట్టకుండా గోస ఉచ్చుకుంటున్న ప్రతి ఒక్క బద్మాషిగాన్ని చెప్పుతోని కొట్టినట్టున్నది నీ నిర్ణయం. అయినా సిగ్గు తప్పిన దొంగ బాకావుగాళ్లకు నీ అసంటోళ్ళు ఎంత గడ్డి పెట్టినా అశుద్ధం పెట్టినా కమ్మగుంటదని తింటారు తప్పించితే అసంటోళ్ళు ఎక్కడ మారుతారు? వాళ్ళ బతుకులు జడ. అయ్య వాళ్ళు సంపాదించిన లక్షలు కోట్ల రూపాయల ఆస్తులు కావాలి గాని చేతగాని ఈడులా కన్నోళ్లకు బుక్కెడు బువ్వ కూడా పెట్టనోళ్ళు ఉండేందుకు లేకుంటేందుకు ఆ కొడుకులను కొట్టయ్యా. అసోంటి కొడుకులు ఉడితేంది పుట్టకుంటేంది దిక్కుమాలలో అని పొట్టు అందుకుంటున్నారు ఈ ముచ్చట తెలిసిన అక్కడి పబ్లిక్. మరి కాదానుల్లా కాటి కాలు దాపిన ఈడులా పెద్ద మనుషులను కంటికి రేపోలే దాదుకోవాలి గాని ఆస్తుల కోసానికి గింత గోస ఉచ్చుకునేటోళ్ళు కొడుకులు ఎట్లయితారు? వాళ్ళు రాక్షసులు అవుతారు గాని. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే ఈ పెద్ద మనుషుల కథ చూడుండ్రి. పోలీస్ టౌన్ లకించి కట్టె పట్టుకొని ఒకలు, స్టాండ్ పట్టుకొని ఒకలు, ఇద్దరు కలిసి నడిచేస్తున్న ముసలోళ్ళది కూడా గిసొంటి కథేనుల్లా. నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసిన కొడుకు చేతగానిడులా వీళ్ళ పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం వాని పేరు మీదకి రాయించుకొని ఇప్పుడు ఇంట్లోకించి బయటికి వెళ్ళగొట్టినట. వాని చేతులకు జట్టలు గుట్ట, వాని చేతులు వడిపోను, వాని చేతులకు మాయరోగం వచ్చిపోను. ఆ దరిద్రపు కొట్టోనికి గిళ్ళని ఇంట్లోకించి బయటికి వెళ్ళగొట్టేందుకు చేతులు ఎట్లా వచ్చినాయో పాపం. చేసేదేం లేక కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం నరసింగాపూర్ కెంచి హుజురాబాద్ లో ఉన్న పోలీస్ స్టేషన్ వచ్చి ఫిర్యాదు చేసి వీళ్ళు. కానీ ఆడాడ ఏం మనసులు మోపైతున్నారులా. ఇసొంటి చీడ పురుగులు సమాజంలో ఉంటే ఇంకొంతమందికి ముప్పు అవుతుంది. కాబట్టి అయ్యవలను గోస ఉచ్చుకునే కొడుకులు బిడ్డలకు కఠిన శిక్షలు పడేటట్టు చేస్తేనే కొంతమందికైనా బుద్ధొత్తదన పట్టిర్రు వాళ్ళ గోస చూసినోళ్ళు. మరిగా సర్కారు చెప్పునే అసొంటి కఠిన చట్టాలు దేవాలని మన జోర్దార్ తరఫున కూడా కోరుకుంటున్నాం. వ్యవసాయ బాయిల కాడ నీళ్లు పెట్టేందుకు రైతన్నలు తిప్పలు పడద్దని సర్కార్లు కరెంటు ఫ్రీ పెట్టినాయి. ఇక సర్కారు కరెంటు బరాబరి ఇయ్యక రైతన్నల ఉసురు ఉచ్చుకుంటుందని ప్రతిపక్ష పొల్లు మా ఏలువాడిలో 24 గంటల్లో ఒక్క క్షణం కూడా కరెంటు పోలేదని అధికార పార్టీలు పంచు డైలాగుల మీద పంచు డైలాగులు కొడుతుంటారు. ఇక ఈ కరెంటు పంచాది జయంగా ఏలువాడిలోకి వెళ్ళి దిగినోళ్ళు ఉన్నారు, అధికారంలోకి వచ్చినోళ్ళు కూడా ఉన్నారు. అట్లుంటది మరి కరెంటుతోని పంచాది. రాజకీయంలో అధికార ప్రతిపక్ష లీడర్లు గట్లుంటే గిడొక అండ కరెంటుతో అవసరమే లేదంటుండు. మరి ఎందుకు గట్లన్నాడో అసలు ముచ్చట అరుచుకుందాం పాన్రి.
అగో సూస్తున్న ఆరుల్లా గంగమ్మ ఎట్ల మీదికి దుంకుతున్నదో. పంపు సెట్ల కంపెనీల కండ్ల పడితే ఇది బోరు కాదు పాతాల గంగ అంటారు కావచ్చు. వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం కట్రేయాల కాడున్న కిరణ్ అన్నోళ్ల ఎకరం పొలం లేసిన బోరు నీళ్లు బోరు కొట్టకుండా వస్తున్నాయి. మరి ఎప్పటికెంచి నీళ్ళొస్తున్నాయో కిరణ్ అన్నయ్య చెప్తాడట. నాకు ఎకరం పొలం ఉంది. ఆ పొలంలో 10 ఏళ్ల క్రితం ఒక బోర్ వేసాను. ఆ బోరు సరిగా పోయకుండా ఆకుండా పోసే బోరు ఇప్పుడు అనుకోకుండా సడన్గా ఆ కేసింగ్ పైపు నుంచి పైకి నీళ్ళు రావడం జరుగుతుంది. గత 3 రోజుల నుంచి అది నిరంతరం అట్నే ఆగకుండా వస్తున్నాయి. దానితో నేను బోరు పెట్టే పని లేకుండా అవుతుంది. ఇన్నరా మేము గిందికే అన్నం కరెంటుతోని పని లేకుండా అయిందని. అప్పుడప్పుడు అంతంత మాత్రమే వచ్చే బోరు నీళ్లు 3 రోజులకెంచి మోటార్ కట్ కొత్తక ముందే వస్తున్నాయట. ఈ అన్నోళ్ళు ఈ బోరును 15 ఏళ్ల కిందట ఏపిచ్చిరట. అప్పటి సుంది ఎడారిల శిల్మ లెక్క కొన్ని నీళ్లు అందేటియట. నీళ్లు గంట ఒయ్యంగానే బోరు నిండుకునేదట. ఎకరం పొలమంతా తడ అందాలనంటే మస్తు గోసవడేటోళ్ళట ఈ అన్నోళ్ళు. మొన్నట్ల వానలు దంచినా కూడా ఇంత మోక లేకుండేనట. మరి నీళ్లు ఏన్నుంచొచ్చినాయో ఏందో 3 రోజులకెంచి పాతాల లోకంలో పంపేసినట్టే వస్తున్నాయి. గంగమ్మ తల్లి చూపెట్టిన కరుణ అని అంటున్నాడు కిరణన్న. వద్దన్న ఆగకుండా పొలం నిండుతున్నదట. పాతాల గంగను ఆపుడు కష్టమని మడులకు గన్లు తీసుండి కావచ్చు ఈ అన్న. ఈ ఇచ్చంత్రాన్ని చూసేతందుకు 7 ఏళ్ల నుంచో వస్తున్నారట. కాని నీళ్లు గట్టెట్లాస్తున్నాయో కనిపెట్టుడైతే నీళ్ల శాస్త్రవేత్తలకైతే టాస్కే పోన్రి. కూరగాయల మొలకలు అల్కగా తెంపుకునే తీరు ఓ 2 ఫీట్లో 3 ఫీట్లో పెరుగుతాయి. మహా అయితే 4-5 ఫీట్ల దాకా కూడా పెరుగుతాయి. జగిత్యాల జిల్లా కోడిమేలకాడ సర్కారు బడి సారు ఆదిరెడ్డి ఇంట్లో బెండ చెట్టు ఎంత పెరిగిందో చూస్తే ఇసొంటి చెట్టు నెవ్వర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటారు పక్కా. వామ్మో చిన్నగా లేదు కదా బెండ చెట్టు. దగ్గర బిల్డింగ్ ఎత్తుంది. బెండకాయలు దింపాలంటే పెద్ద స్టూల్ కాదు, ఏకంగా నిచ్చెనే తెచ్చుకోవాల్సిందేనుల్లా. ఇది ఎందుకింత పెరిగిందో తెలుసుకునుడు వ్యవసాయ శాస్త్రవేత్తలకు విషమ పరీక్ష అయ్యేటట్టున్నది. దునియా శాస్త్రవేత్తలు ఇడిచిన హైబ్రిడ్ రకమా లేకుంటే ఏలియన్లు భూమి మీద ఇడిచిన అల్ట్రా హైబ్రిడ్ ఇత్తనమా అని పరిశాన్ కాబట్టిండ్రట ఈ చెట్టును చూసిన పబ్లిక్ అంతా. మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కూడా చూసి చాలా ఆశ్చర్యపోతున్నారు. ఇంత ఎత్తు మన బెండ చెట్టు పెరగడం ఆశ్చర్యానికి గురిచేస్తుందని చాలా మంది అన్నారు. ఈ చెట్టు మీద కోతుల నజర్ వడకుంటే ఇంకా పెరిగేటట్టే కొడుతున్నది. ఆయన అట్లనే పెరిగానంటే చుట్టూ సెక్యూరిటీ పెట్టి చూసేతందుకు ఎంట్రీ టికెట్ పెట్టి సెల్ఫీకి 100 రూపాయలు పెట్టినా పెడతారు కావచ్చు ఆదిరెడ్డి సారోళ్ళు. ఇదిట్లుంటే గిది చూడుండ్రి. కంటికి రెప్పోలే కన్న బిడ్డ లెక్క వెంచుకున్న చెట్టును నరకేసేటాళ్లకు ఇగో గిట్ల దుఃఖవడబట్టింది యవ్వ. ఛత్తీస్గఢ్ రాష్ట్రం రాజ్ నందగావ్ జిల్లాల జరిగింది ఇది. 20 ఏండ్ల కింద చిన్న మొలకను నాటి అప్పటి సంది నీళ్లు పోసి కన్నొళ్లను సాదుకున్నట్టే సాదుకున్నదట. ఇప్పుడు ఆ మహావృక్షాన్ని నీలమట్టం చేసేటాళ్లకు ఇంటోళ్లను ఓగొట్టుకుంటే ఎట్లా బాధపడతారో అట్లనే ఏడిచింది. ఇది చూసిన ఊరోళ్ళు ఇంకో రావి చెట్టును పెట్టి అట్లనే ప్రేమగా వెంచుకుందామని చెప్పేటాళ్లకు ఈ అవ్వ జర శాంతిచ్చిందట. ఈ వీడియోను సెంటర్ మంత్రి కిరణ్ రిజిజు సారు సోషల్ మీడియాలో పెట్టేటాళ్లకు చాలా మంది పర్యావరణవేత్తలు అవ్వను తారీఫ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు చెట్ల మీద గిట్లనే పాయారాన్ని చూపిస్తే పర్యావరణం 10 కాలాల పాటు మంచిగుంటదని అంటున్నారు. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాతని పిలిచే యాళ్ళయింది కదా, మరి పెద్ద మనిషి ఏమి గురం ఇంకోటేసుకున్నాడు ఏందో ఆర్చుకుందాం పాన్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? ఆధారం కార్డు తీసుకుపోతాను, రేషన్ కార్డు తీసుకుపోతాను, బ్యాంకు పాస్ పుస్తకం కూడా పట్టుకుపోతాను, అట్లనే భూమి పట్ట పాస్ పుస్తకం కూడా తీసుకుపోతాను. మనం ఆడికి పోయినాక మళ్ళీ అది లేదు ఇది లేదని అంటే మళ్ళీ తిప్ప అవుతుంది. ఆ నుంచి వెళ్ళగొడితే మళ్ళీ ఎటుగా అనడం అవుతాం. మరి భూమి పట్ట పాస్ బుక్ ఏంది కదా, ఆధార్ కార్డు ఒక ఫోటో ఉంటే చాలు. అరే వాళ్ళు కదా కూడా ఆడికి పోయినాక భూమి పట్ట పాస్ పుస్తకం కావాలి, పాస్ ఫోటో కావాలి, పక్కించోడి పచార కావాలని వెళ్ళగొడితే మళ్ళీ ఎటు కాకుండా అవుతాం. ఆ నుంచి ఇంత దూరం అవుతాం మళ్ళీ మనం. అందుకే అన్ని తీర్లు పట్టుకొని పోవాలి. నీకు తెలియదు, నువ్వు సపరేకరా. ఓ పోకట ఇంతక అవన్నీ పట్టుకొని మీరు ఎటు పోతున్నారో అది ఎప్పురి ముసలోడా, అవి అవసరమో లేదో నేను చెప్తా గాని. ఈమెకు ఈకలు తోకలు అన్నీ తెలుసా అని నాకు చెప్పుర్రి, నేను తెలుసుకొని చెప్తా అని ఇత్తులు కచ్చకాయలు అన్నీ అడుగుతాను. మా తిప్పలేందో మేము పడతాం కానీ ముందుగా నీకు రాసి ఇచ్చిన వార్తలేవో చక్కగా చదువుకో. ఏమో మాయమడి ఎందుకు పడతాను పారపా. ముసలోని తిక్క చూడుండ్రి, ఇంతకు ఏడికోతున్నారు అదన్నే చెప్పరా, అదుండ్రే మీకు పుణ్యం ఉంటది. జూబ్లీ హిల్స్లా ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని నామినేషన్ వేసినందుకు పోతాను ఇద్దరం.
ఓహో, రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ల అడ్డగోలు మార్పులు చేసి మా రైతుల జీవితాలతోని సర్కారు ఆడుకుంటున్నదని 200 మంది రైతులు నామినేషన్ ఎత్తున్నారట. ఆ ముచ్చట తెలుసా? మీరు ఈ కథలు పడుతున్నది. అవును, మాకు అన్యాయం జరిగింది అని ఆ 200 మంది రైతులు నామినేషన్ వేసినందుకు పోతారు కదా, మాకు అన్యాయం జరిగిందని మేము కూడా నామినేషన్ వేసినందుకు పోతాను సర్కారుకు వ్యతిరేకంగా. సర్కారు మీకు అన్యాయం చేస్తున్నదా? ఇంతకు మీకు జరుగుతున్న అన్యాయం ఏందో అది చెప్పు ముసలోడా. ఏమని చెప్పాలి, ఒక్కటా రెండా చెప్పేటందుకు మా రైతులకు 100% రుణమాఫీ చేసినామని చెప్పుకుంటాంది సర్కారు. ఏది, నాకు ఇంకా రుణమాఫీ కానే కాలేదు. సర్కారు గద్దెనెక్కిన 100 రోజులనే 6 గ్యారంటీలను గ్యారంటీగా అమలు పడతామని చెప్పిర్రు. నాకు 4000 రూపాయల పింఛన్ ఇస్తామన్నారు. ఇంతవరకు ఆ ఊసే లేదు. నా ముసలిదానికి నెలకు 2500 రూపాయల గృహలక్ష్మి పథకం ఇస్తా అన్నారు. అది పథకే లేదు. 500 రూపాయలకే గాస్ బుడ్డి ఇస్తామని చెప్పిర్రు. ఏదది? ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్ని మాటలు తప్పింది సర్కారు. అందుకే వాటికి నిరసనగా మేము నామినేషన్ వేసినందుకు పోతాను. సరే, నీకంటే ఇన్ని ముచ్చట్లున్నాయి, మరి ఆ తమ్ముడు ఎందుకు నామినేషన్ వేసేటందుకు పోతున్నాడు అది చెప్పు. నా ముచ్చట చలాగా నీకే ముచ్చట తెలుసా అని దానికి చెప్పేందుకు పోతాను. మోగోని చెక్క నీ కదా ఆగు, నేను చెప్తా. అయితే వీని ముచ్చట అనే బుజ్జి, వీనికి పెళ్ళి అయ్యి ఏడాదిని అర్థం అవుతుంది. కళ్యాణ లక్ష్మి కింద వీని పెళ్ళానికి తులం బంగారం పెడతా అని చెప్పింది సర్కారు. ఏది, ఇప్పటి వరకు ఈ సమేత్తు బంగారం కూడా లేదట. అందుకే వీడు కూడా సర్కారు మీద వ్యతిరేకంగా నామినేషన్ వేద్దామని అత్తాడు. అవును, ఇదైతే నిజమేనే తాత. రేవంతాల్ సారు సర్కారు గద్దె ఎక్కక ముందు ఎన్నో ముచ్చట్లు చెప్పిండ్లు. వాటిల్లో ఏది చక్కగా పొడిగెళ్తలేదు. ఎట్లా పొడిగెళ్తుంది? లంక బిందెలు ఉన్నాయి అనుకొని వచ్చినాము, కానీ అన్ని అప్పులే వెళ్తానే అని చెప్పి కారు పాచోళ్ళు చేసిన అప్పుల కంటే వీళ్ళే ఎక్కువ అప్పులు చేసుకుంటే అభివృద్ధి చేస్తాను అని చెప్పవచ్చు. కానీ ఒక్క పథకం పొడిగెళ్ళింది లేదా? ఇక అభివృద్ధి గమ్మంటే ఎట్లయితుంది? అందుకే అందరం నామినేషన్ వేస్తాం మేము. చూడు, అరే నీ అవ్వ, ఇట్లా నామినేషన్ వేసినంత మాత్రాన సర్కారు అన్ని పథకాలు అమలు పడుతుందని ఎట్లా అనుకుంటున్నావే? అమలు పరచకుండా కనీసం ఆలోచన చేస్తుంది కదా. నామినేషన్ వేస్తాం. జూబ్లీ హిల్స్లో వాడకు తిరుక్కుంటా సర్కారు మాకు చేస్తామని ఏంటి చేస్తలేదు, ఇస్తామని ఏంటి ఇస్తలేదు అని చెప్పి అందరికీ జనాలందరికీ చెప్తాంటాం. అట్లా జనాలకు తెలిసేది ఉంటే సర్కారు విధానం ఏందనేది కూడా అర్థమవుతుంది కదా వాళ్ళకు. ఇట్లా ఎంతో కొంత సర్కారుకు నట్టం కాదురా. అవును, మీరు ఇట్లా చేసేది ఉంటే సర్కారుకు పడే ఓట్లకు తూట్లు పడ్డట్టే అవుతుంది. అయినా సర్కారుకు ఇంకా 3 ఏళ్ల పొద్దున్నది, ఆ లోపల చేస్తారు కావచ్చు. గద్దెనెక్కిన 100 రోజులనే 6 గ్యారంటీలను గ్యారంటీగా అమలు పడతామని చెప్పి ఇప్పటికి 2 ఏళ్ళు దగ్గర పడుతూనే ఉండే. ఇంకెప్పుడు అమలు పడతారా? బాబ్బా, ఎన్ని ముచ్చట్లు చెప్పిండ్రో రేవంతాల్ సారు మన వాడకట్టుకు వచ్చినప్పుడు. మైకు పట్టుకున్న కాడల్లో, తాత నీకు ఎంత పింఛన్ వస్తుంది? 2000 రూపాయలే కదా. మన సర్కారు అధికారంలోకి రాగానే నీకు తెల్లారే 4000 రూపాయల పింఛన్ ఇస్తామని చెప్పిండు. రైతన్నలారా, మీరు ఇప్పుడే బ్యాంకుకు పోయి 2 లక్షల రూపాయల రుణం తీసుకొచ్చుకోర్రి. మన చేయి పార్టీ అధికారంలోకి రాగానే తెల్లారే మీకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పిండు. అతనే పెళ్లి చేసుకునే ఆడపిల్లగాళ్ళు మీకు ఇప్పుడు ఎంత వస్తానే? కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలే కదా. అదే మన చేయి పార్టీ సర్కారు అధికారంలోకి వచ్చేది ఉంటే 1,00,000 రూపాయలతోటి పాటు ఇంకో తులం బంగారం కూడా వస్తుంది అని చెప్పిర్రు. ఏది, అది కూడా ఇంతవరకు పత్తకే లేదు. ఆ మాటలన్నీ పట్టుకొని మేము వాళ్ళెనకనే నడిచినందుకు ఆరు లేదు, సూరు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు అయిపోయింది మా జనాల పరిస్థితి. సరే సరే, మీరిద్దరేనా ఇంకెవరన్నా అత్తాన్లా నామినేషన్ వేసేటందుకు? ఈ పథకాలన్నీ రాంది మా ఇద్దరికే నానే. ఊళ్ళో ఇంకా చాలా మందే ఉన్నారు. బతుకమ్మ చీరలు రాని ముసలోళ్ళు, గృహలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు రాని ఆడిబిడ్డలు, 2 లక్షల ఉద్యోగాలు రాని చదువుకున్న పిల్లగాండ్లు, రుణమాఫీ గాని రైతులు, ఇంటి అడుగు జాగా ఇంద్రమిల్లు రాని ఉద్యమకారులు, 5 లక్షల రూపాయల స్కాలర్షిప్ కారట్ రాని చదువుకున్న పిల్లగాండ్లు. ఇట్లా చెప్పుకుంటా పోతే ఊరంతా కదిలింది. ఆల్రెడీ వాళ్ళు ట్రాలీలా ఆ పెద్దమ్మ తల్లి గద్దెల కాడికి వచ్చి ఉండవచ్చు. ఇక మేము బోడే ఆలస్యం. మేము అందరం పోయి హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో మొత్తం నామినేషన్లు వేస్తాం. చూడు నువ్వు. సరేగా, ఇక నువ్వు అయితే నీ కడమ వార్తలు అయితే రాసుకో. ఇక పిల్ల, మేము నామినేషన్లు వేసినాక ప్రచారానికి వస్తాం. నువ్వు కూడా మాకు జర్రంతా సపోర్ట్ చేయరాదు. అయ్యో సరే ఇక చదువుకో దారా. ఇన్నరానుల్లా, రీజనల్ రింగ్ రోడ్డు కింద భూములు పోతున్న రైతులే కాదు, సర్కారు పథకాలు అందుతలేవని నారాజైనోళ్ళు కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో నామినేషన్లు వేద్దామని చూస్తున్నారట. మరి గీ లెక్కన చూస్తే ఇదివరకు నిజామాబాద్ ఎంపీ ఎన్నికల్లో పసుపు రైతులు కదా మస్తు మంది నామినేషన్లు వేసినట్టే. ఇప్పుడు ఎంతమంది నామినేషన్లు వేస్తారో, ఈ ఎన్నికల్లో అధికార చేతి పార్టీ మళ్ళేం హామీలు ఇచ్చి ఓట్లు అడుగుతుందో ఏం కథనో చూడాలిగా.
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్ అన్నడో సినిమా కవి. నిజమేనుల్లా, భూమి మీదికి రావడమే కాదు, భూమి మీదికి వెళ్ళి పోవుడు కూడా మన కాడ పండుగ లెక్కనే. అందుకే శవాన్ని పాడ మీద తీసుకుపోతుంటే డప్పు సప్పులు పటాకుల మూతల నడుమ జోర్దారుగా తీసుకుపోతుంటాం. అటెంక 3 ఒద్దులు 5 ఒద్దులు 9 ఒద్దులు దినాలని నలుగురిని పిలిచి కంటికింపైన జివ్వకు రుషైన బో పెడతాం. సరే అదంతా మంచిగానే ఉన్నది కానీ సిటీలుండే శ్మశానాలను చూస్తే ఎంత కంపు కొడుతుంటాయిల్లా. ముక్కు మూసుకొందే పని కాదు, కానీ ఈ శ్మశాన వాటికను చూడుండ్రి, సూపుకి ఎంత సుందరంగా ఉన్నదా. నున్నటి గచ్చు, సుటూత చెట్లు, కలర్ కలర్ గోడలు, ధ్యానముద్రలో కూస్తున్న శివ పరమాత్ముడు. అబ్బా ఎంత నున్నగున్నది పార్కు అని అనుకునేరు. పార్కు గీర్కు కాదల్లో గిది. జీవిడ్చినోళ్ళ ఆత్మలు కూడా మొగుల మీదికెళ్ళి చూసి అబ్బా ఎంత మంచి జాగలన్న అంత్యక్రియలు చేస్తున్నారని సంబరపడేంత సుందరమైన శ్మశానం గిది. ఆవు శ్మశానమే. మంత్రి నిమ్మల రామానాయుడు సారు తన సొంత ఇలాకా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులా కట్టించిండు గిట్లా. ఆగ చూడుండ్రి అద్దం లెక్క ఎట్లా మెరుస్తున్నదా. జీవించిన ఆత్మలన్నీ గిదే స్వర్గం అనుకుని భ్రమపడేటట్టే ఉన్నది పోన్రి. అంతేకాదల్లో జీవించినోళ్లను కాటికి తొలుకపోంగా నడుమిట్లా దింపుడు గల్లం కాడ పాడదించి చెవుల వరుస కొద్దీ వరుసలు పెట్టి విలుతారు గదా. అగో దానికోసమే ధ్యానముద్రలో కూస్తున్న శివుని ముంగట ఓ రాతి బల్ల కూడా ఏర్పాటు చేసిండ్రు. భువనేశ్వర్లా తయారైందట గిది. దీని మీద శవాన్ని వండబెట్టంగాల్నే ఓంకారనాదం మోగుతదట. అగో అట్లా సెట్ చేసిండ్రు అన్నట్టు. మామూలుగా లేదు పోన్రి. ఆడాడ కొన్ని పార్కులు బడులు గుడులు కూడా గింత నీటుగా లేవు. అసొంటిది గీది శ్మశానం అంటే దగ్గర పోయి చూడండి ఎవ్వలు నమ్మరు కావచ్చు. ఏమైనా జీవిడ్చినోళ్ళు దేవునితోని సమానమంటారు. గా శ్మశానంలోనే శివయ్య కొలువుంటాడు అంటారు. మరిగా అసొంటి శ్మశానం అంటే గీ మాత్రం ఉండదానొల్లా ఏమంటారు. ఆంధ్ర సీఎం చంద్రబాబు సారు టెక్నాలజీని వాడినంత దునియా మీద ఎవ్వరు వాడరని చెప్తుంటారు కదా తెలుగు తమ్ముళ్ళు చాలా మంది. అవిటిని మల్లోపారి నిజం చేసేటట్టు మొన్నట్ల మందుబాబుల కోసం కొత్త ఉపాయం చేసిండు. రాష్ట్ర ఆమ్దానిలో ప్రథమ భాగాన్ని 2 భుజాల మీద ఎత్తుకొని 24 గంటలు కష్టపడుకుంటా లివర్ డ్యామేజీని లెక్క చేయకుండా లిక్కర్ కిక్కుకు బానిసైతున్నోళ్ళు గర్వంగా గల్లలెగిరేసి చెప్పుకునే టెక్నాలజీని తీసుకొచ్చిండు కదా. మరి అది చంద్రన్న మార్కు పనితనం చూపెడుతున్నదా లేదా? ఓ పారి దాని బయోడేటాను స్కానింగ్ చేద్దాం పాన్రి. ఇదిగోండి ఒక క్యూఆర్ స్కాన్ అయింది. బాయ్స్ మీరు చూడండి, మ్యాన్స్ హౌస్కి క్యూఆర్ పర్ఫెక్ట్గా స్కాన్ అయింది. అదిగోండి. ఏహే తోపుగా పనిచేస్తున్నది కదా యాప్. అసలు లిక్కరేదో నకిలీ కోటరేదో ఇరకబట్టేటందుకు ఆంధ్ర సర్కారు మొన్నట్ల ఒక యాప్ని ఇచ్చింది కదా. ఇక యాప్లా సీసాల మీదున్న క్యూఆర్ కోడ్ను స్కానింగ్ చేయంగానే సీసాల బండారం అంతా బయటపడుతుంది. సర్కారు ఇచ్చిందైతే సర్కారుదని, లేకుంటే ఈ కీస వివరాలు మా తాన లేవని చెప్తది. మరి మేము దాగే మందు ఆరోగ్యానికి ఎంత మంచిది ఏం కథ అని హెల్త్ కాన్షియస్ తోని ఒంగోలు దిక్కు 2 అన్నలు యాప్ను టెస్టింగ్ చేసే పని ముంగటేసుకున్నారు. అట్లా ఒంగోలు శివార్లున్న సాయి వ్యాన్స్ లా సల్వజేతదని బీరుగొని మేం కొన్న బీరు కిస్సా అస్లిదా చీప్ లిక్కర్ కంటే చీపుదా అని వయన్సుల ముంగట కెమెరాల సాక్షిగా టెస్టింగ్ చేసిండ్రు. ముందుగాల బాలేబాబు బ్రాండ్ కోటర్ కీస మీదున్న క్యూఆర్ కోడ్ స్కానింగ్ కొడితే ఆల్ రైట్ అందరూ దాగొచ్చన్నది. అటెంకా గీ సల్వబీరు స్కానింగ్ కొడితే మందెక్కడిదో మాకు తెలియదన్నట్టే ఎర్రర్ చూపెడుతున్నది. వాయమ్మనే మందన్నల ఉసురు ఉచ్చుకుంటున్నారని వైన్సోల మీద బీరు ప్రియులు మస్తు గారానికొచ్చిండ్రు. మన ఆరోగ్యాలు మనకు ముఖ్యమని బీరు కొడతాంటే కల్తీ గీసలను అంటగడుతున్నారని మిస్ఫైర్ అయ్యిండ్రు. ఈల ముచ్చట ఎట్లుంటే వైన్సోలేమో గీ యాపు బీర్ కీసలకి పనిచేయదు, మా బీరు మంచి బీరని నెత్తుకొట్టుకుంటా చెప్తున్నారు. బీరైనా కోటరైనా ఏదైనా నిషే ఎక్కేదేనాయే. సర్కారోళ్ళు దానికట్లా దీనికిట్లా అని ఎందుకు యాపులు తయారు చేస్తారు? దీంట్లేదో మతలబున్నదాన్ని అనుకోబట్టిండ్రు అటు దిక్కు బీరుబాబులు. మరి దీని మీద అప్కారోళ్ళు ఏమన్నా నజరెత్తారో లేకుంటే ఎప్పటి లెక్క తాగుబోతులను ఎందుకు పట్టించుకోవాలని ఇడిచిపెడతారో చూడాలే. చంద్రన్న సారు కోడింగ్లా ఏవో ఎర్రర్లుంటున్నాయి. కోడింగ్ మళ్ళా రాపిచ్చి మందన్నలకు కన్ఫ్యూజన్ లేకుండా చేసి చంద్రన్న సార్ అంటే టెక్నాలజీలా తోపు తురుము అనేటట్టు చేయండి సార్లు, సరేనా? బంగారం దినదినం పిటాన పిరమైతున్నది. బందోబస్తు లాకర్లలో పెట్టుకొని బంగారం ఓలే కాపాడుకోవాలని దినాం చెప్తూనే ఉన్నామా? అయినా అంత కాస్ట్లీ బంగారాన్ని కొందరు అసలుకే పట్టించుకుంటలేరు.
ఇంకొందరేమో రేరు పుత్తడిని ఎట్లా దక్కించుకోవాలని లేనిపోని ఉపాయాలు చాలు చేస్తున్నారు. అట్లా లోహాల రాజు కోసం వీళ్ళు కష్టపడితే పాడులోకం పరిశాన్ చేస్తున్నది. మరి వాళ్ళు ఇంతకీ ఏం చేసిండ్రంటారా? వార్త రానే వట్టే, నేను చెప్పుడెందుకు, మీరే చూడుండ్రి. పొద్దుగాల మంచి బేరమే దొరికింది కదా. ప్రైమ్ కస్టమర్ల లెక్కనే ఉన్నారు. జబ్బల బ్యాగుల దుకాణమంతా సదురుకుంటున్నారు. ముందుగాలొచ్చిన జబ్బల బ్యాగోడు హ్యాండ్సప్ అనంగానే ఓనర్ అన్న చేతులెత్తిండు. ముంబై దిక్కు గట్కోపర్ వాడలున్న దర్శన్ జ్యువెలర్స్ అనే బంగారం దుకాణంలో గన్నుతోని బెదిరించి సొమ్ములెత్తుకపోయిండ్రు దొంగ బడిమెగార్లు. ముందుగాళ్ళిల్లు జొర్రేది జొర్రంగానే ఓనర్ అన్నకు గన్ను పెట్టిండ్రు. ఆయంత పానాలు తీయజిక్కనని గప్చూపయిండు. జర్రంతా సంధిచటాలకు అడ్డం తిరిగిండట. కాని చోరుగాన్లు తెచ్చుకున్న కత్తితోని ఓడిచిండ్రు. అవాజ్ చేస్తే పొడిచి పారెత్తమని బెదిరించిండ్రు. ఇక అచ్చిన పని కానిచ్చిండ్రు. దగ్గర 3 లక్షల ఇల్వగల్ల బంగారం సొమ్ములు ఎత్తుకపోయిండ్రట. పోలీసులకు ముచ్చట తెలవంగానే ఇద్దరినైతే దొరకబట్టిండ్రు. కాని సొమ్ములున్నోడు ఎస్కేప్ అయిండు. వాని కోసం ముంబై పోలీసులు కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరుగుతున్నారు. దుర్బనేసి దోలాడుతున్నారు. ఈ చోరుగాళ్ల పనితనం చూస్తుంటే రేపు బంగారం దుకాణాలల్లో సొమ్ములను కూడా లాకల్ర పెట్టి సీక్రెట్ గా చూపియాల్సి వచ్చేటట్టుంది. బంగారం మెడలేసుకున్న ఆడోళ్లకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ పెట్టాల్సి వచ్చేటట్టుంది. జనాలు చూసిండ్రు కదా దొంగలెట్ల మోపైనరో. ఎవ్వరి సామాన్లకు వాళ్ళే బాధ్యులు. మరి అటెంక పోయినాక పోలీసులనంటే లాభం ఉండేది కాబట్టి పైలంగుండుండ్రి, సరేనా? ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసడు ముచ్చట్లు ఆడ మస్తుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్ను మీ దోస్తులకు షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి.